హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆదిలాబాద్ ఎగ్జిబిషన్కి వచ్చేసాము. చూడండి, ఆదిలాబాద్ ఎగ్జిబిషన్ నైట్ ఎంత కలర్ఫుల్గా లైట్స్, ఫోకస్, లైటింగ్స్ చాలా బాగుందిగా సెటప్ అయితే. సో ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అయితే మనకు 50 రూపీస్ ఈచ్ వన్. అందరు వెళ్తున్నారు కదా ఎంట్రన్స్, అక్కడి నుంచి ఎంట్రన్స్ వెళ్ళాలి. సో నేనైతే ఈరోజు అయితే ఫ్యామిలీతో వచ్చేసాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మనకి ఇక్కడ షాపింగ్స్ ఉంటాయి, అన్ని లేడీస్ ఐటమ్సే మీకు కనిపిస్తాయి. ఎక్కడ చూసా కానీ ప్రతి షాప్ ముందు ఎక్కువ చూడండి, ఎక్కడ చూసా లేడీసే ఉన్నారు. మనకి బోర్డ్ పైన కూడా రాసి పెట్టారు ఐటమ్స్ ప్రైస్ కూడా. సో క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, సో అన్నీ చూడండి, ప్రతి చిన్న ఐటమ్ ఇక్కడ పెడతారు. చిన్న పిల్లల కోసం అని చెప్పేసి టెడ్డీ బేర్స్ షాప్ కూడా ఉంది, బొమ్మల షాప్ చూడండి. ఎటు చూసే పబ్లిక్కే ఉన్నారు చూడండి, జనాలు ఎక్కడ చూసా కానీ పిల్లలు ఆడుకునే టాయ్స్. ఎవరైనా చిన్నపిల్లలు షాప్ చూసే కంపల్సరీ తీసుకుంటారు, కావాలని ఏడుస్తారు. ఇక కొనియాక తప్పదు మనకి. ఇక్కడ చూడండి బ్యాగ్ షాప్స్. ఇక్కడైతే మా అల్లుడు ఈ బెలూన్స్ చూసేసి గన్ తోటి షూట్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ షూట్ చేస్తున్నాడు వాడు. ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ తనకి. షూట్ చేసారు, అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇది రింగ్ గేమ్. ఈ రింగ్ గేమ్ చిన్నప్పుడు ఆడాను, బట్ మనకైతే పెద్ద పెద్ద వస్తువులు అయితే ఏం రావు, చిన్న చిన్న వస్తువులే వస్తాయి రింగ్ వేసా కానీ. జెయింట్ వీల్ చూడండి, జెయింట్ వీల్ అయితే చాలామంది ఎక్కాలనుకుంటారు కానీ బట్ ఎక్కలేరు. కొంతమంది ట్రై చేస్తారు జెయింట్ వీల్ ఎక్కడానికి. ఎక్కడ చూసా షాపింగ్స్, పబ్లిక్ కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి వాటర్లో బోటింగ్, చిన్న పిల్లల కోసం చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది అసలు ఫ్యామిలీతో వచ్చేసి అలా ఎంజాయ్ చేయడము. ఇక్కడ చూడండి గేమ్స్. ఈ ట్రైన్ గేమ్ అయితే చాలా డేంజర్ గేమ్. సో ఇది మనకి భయంకరంగా ఉంటుంది, చూస్తేనే భయంకరంగా ఉంటుంది. ఇంకా ఎక్కితే ఎలా ఉంటుందో, అసలు ఎలా ఎక్కుతారో అనిపిస్తుంది. బట్ డేర్ చేయాలి, ఎక్కాలి. హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ కావాలి అంటే తప్పదు, కొన్ని చేయాలి థ్రిల్లింగ్ కోసం. ఇక్కడ చూడండి, ఇది పడవ టైప్ ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళినప్పుడైతే ఇంకా ఘోరంగా ఉంటుంది కదా అసలు. ఎటు చూసా కలర్ఫుల్ లైట్స్. చిన్న పిల్లలు వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఇక్కడ చూడండి మా బుడ్డోడు, మా చెల్లి కొడుకు, వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు చూసుకుంటూ. చిన్న పిల్లలు కార్ గేమ్. సో మా చెల్లి కొడుకుని ఎక్కియాలని చూసాము, బట్ ఇది చాలా స్పీడ్గా తిప్పడంతో ఇక ఎక్కియలేదు. ఇక్కడ నా కోడలు, నా కూతురు వెయిట్ చేస్తున్నారు ఏది ఎక్కాలి అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఒకటైతే చూస్ చేసుకున్నాము, బ్రేక్ డ్యాన్స్. ఎక్కేసాము కూడా ఆల్రెడీ. 6 మెంబర్స్ ఎక్కాము, మా మరిది, మా అల్లుడు, నా కోడలు, నా బాబు అండ్ మా పాప, నేను. చూడండి ఇది బ్రేక్ డ్యాన్స్. ఫస్ట్ స్లోగానే తీసుకెళ్తాడు. మా బాబు అయితే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. తర్వాత అది స్పీడ్ పెంచుతూనే ఉంటాడు. అసలు బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అసలు ఈ బ్రేక్ డ్యాన్స్. యాక్చువల్గా జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాము, బట్ పిల్లలుగా ఏడుస్తారు కదా, జెయింట్ వీల్ ఎక్కితే చాలా డేంజర్ అని చెప్పేసి భయపడతారని అది ఎక్కేసాము. ఇక్కడ చూడండి వేడిగా ఏదో చేస్తుంది కదా తను. ఇది కూడా చిన్న పిల్లల కోసం అని చెప్పేసి, ఇది గాలిలో ఇట్లా ఉయ్యాల టైప్ ఇట్లా ఊగుతూ ఉంటుంది. చూస్తే బాగుంది కదా అసలు. మా పిల్లలు ఎక్కాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మా అల్లుడు ఇంత చిన్నదా ఎక్కడం, వద్దు అత్త ఇది అసలు అని అన్నాడు. సో నెక్స్ట్ మేము వచ్చేసైతే ఇక్కడైతే ఇవైతే చూస్తున్నాం, కప్స్ ఇవన్నీ బాగున్నాయి అని చెప్పేసి.
చిన్న ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా కానీ ఓకే టాయ్స్ వీళ్ళు ఏం తీసుకోవాలా అని చెప్పేసి మా అల్లుడు నా కొడుకు చూస్తున్నారు. ఇక్కడైతే మా పాప నా కోడలు ఇక్కడ చూస్తున్నారు. వీళ్ళు లేడీస్ ఐటమ్స్ దగ్గర వాళ్ళేమో వాళ్ళ బొమ్మలు చూసుకుంటున్నారు ఏం తీసుకోవాలని చెప్పేసి. వీళ్ళేమో ఇక్కడ ఏ ఐటమ్స్ తీసుకోవాలి లేడీస్ ఐటమ్స్ అని చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళైతే షాపింగ్ చేసుకున్నారు. ఇక్కడ నా చిన్న కొడుకు మా చెల్లి కొడుకు హాయ్ చెప్తున్నాడు చూడండి. నా కొడుకు అండ్ నా చెల్లి కొడుకు వీడు నా అల్లుడు. సో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే 100 రూపీస్కి అని చెప్పేసి సేల్ పెట్టారు. ఏదైనా 100 రూపీస్ అని చెప్పేసి చూసాం. బట్ ఇక ఉన్నాయి కదా అని చెప్పేసి మేమేం తీసుకోలేదు. అప్పటికే చాలా టైం అయిపోతుంది. అసలు 9:30 ఆ టైంకి కూడా ఎంత రష్గా ఉన్నారు చూడండి. అసలు ఇక మేము వెళ్ళిపోవాలి అనుకున్నాము. ఇక ఎగ్జిట్ అయితే ఇక్కడ నుంచి అప్పటికే చాలా రష్ వచ్చేస్తున్నారని చెప్పేసి మేము ఇక 9:30 యాక్చువల్గా మేము 7:30కి వచ్చాము. 2 అవర్స్ మేము ఎంజాయ్ చేసేస్తాం.